మేషరాశిలో మీరు జన్మించారా? అయితే నేను చెప్పే వీడియో ఒక్కసారి వినండి. ఇక్కడ మనం గమనించినట్టయితే మేషరాశి ధనుస్థానం, మొదటి స్థానం. ఇక్కడ చూసినట్టయితే వ్యయంలో ఇప్పుడు ప్రజెంటు మనకు 30వ తారీఖు తర్వాత 30న ఏమవుతుందంటే 6 గ్రహాలు షష్టగ్రహ కూటమిగా ఏర్పడినాయి వ్యయంలో. తద్వారా ఏంటంటే చంద్రుడు, రవి, శుక్రుడు, రాహు, బుధుడు, శని. చంద్రుని వలన 15 రోజులు లైఫ్ బాగుంటుంది, 15 రోజులు మైనస్లోకి వస్తాడు, వ్యయంలోకి వచ్చాడు కాబట్టి. రవి వ్యయంలోకి వచ్చాడు కాబట్టి అనారోగ్య సమస్యలు. శుక్రుడు లగ్జరీ లైఫ్, ఫైనాన్షియల్ ప్రాబ్లం కలిగిస్తుంటాడు, వ్యయంలో ఉన్నాడు కాబట్టి. రాహు భార్యాభర్తల మధ్య విభేదాలు, కోర్టు కేసులు, గొడవలు, అనుమానాలు, అపవాదులు, నష్టాలు, ప్రమాదాలు ఇవన్నీ తెలిసిపెడతాడు రాహు. తర్వాత వ్యయంలో ఉన్నాడు కాబట్టి. బుధుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారం నష్టాలు జరుగుతుంటాయి. మేషరాశి వారికి ఈ వ్యయంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి పనులన్నీ ఆటంకాలు, చేతిలోకి వచ్చిన పని మిస్ అయిపోవడం, ఏదైనా సమస్యలు ఎక్కువగా ఉండడం ఈ మేషరాశి వారికి కలుగుతుంది. కాబట్టి శని